హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కూరతో ఇప్పుడు ఆకుకూర పప్పు తాలింపు చేస్తాను. ఈరోజు నేను పులుసు కూర చేసుకుంటున్నాను వెరైటీగా. ఈ ఆకుకూరని కాసేపు అంటే మట్టి ఉంటుంది కాబట్టి ముందుగానే కాసేపు బాగా నానబెట్టుకొని 2-3 సార్లు ఒక దాంట్లోకి మార్చుకుంటుంటే మట్టి అడుగుదంతా మట్టి అడుగున ఉండిపోతే మనకి బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇటు కాసేపు 2-3 సార్లు కడిగి పెట్టుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా మట్టి అడుగున వచ్చేస్తుంది అనమాట. ఇటు 2-3 సార్లు బాగా కడిగి నీట్గా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఇంత చిన్న సైజు క్యారెట్, టమాటో, ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్. ఇప్పుడు చిన్న కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. ఇట్లా ఇప్పుడు పోపు గింజలన్నీ వేస్తాము. ఇప్పుడు చిన్న సైజుగా మీడియం సైజు ఆనియన్స్ కరిగి పెట్టుకోవాలి. చెట్టు కూడా తురిమి పెట్టుకొని వేస్తాం. ఎందుకంటే క్యారెట్ పిల్లకాయలు మామూలుగా తినమంటే తింటారు. ఇప్పుడు పిల్లకాయలు ల్యాప్టాప్ సెల్లు సైట్ వస్తుంది కాబట్టి క్యారెట్ ఆకుకూరలు అటు మనకు నచ్చిన కూర వంటలు వేస్తుంటే దాంట్లో కలిసిపోతుంది కాబట్టి పిల్లకాయలు తినేస్తారు, ఉడికిపోద్ది కాబట్టి కంటికి వాటికి. ఇప్పుడు టమాటా 2 వేసి కాసేపు బాగా. ఇప్పుడు దీంట్లో ఆకుకూర కూడా వేసేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పసుపు, కారం, కొంచెం నీళ్ళు పోసి 4 విజిల్స్ రాయించుకుంటే సరిపోతుంది. 4 విజిల్స్ రాయించుకుంటే ఇప్పుడు రుచితో ఉడికేసింది కాబట్టి రుచితో ఉప్పేసుకొని బాగా ఎనిపేసి ఎనుపుకొని వేస్తామంటే వేడి వేడి అన్నంలోకి ఆకుకూర పులుసు కూర రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.